హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. అలాగే అదిరిపోయే అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ప్లీజ్ దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. ప్లీజ్ నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయడానికి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓటీటీ విషయానికి వస్తే మనకైతే హిట్ 3 మూవీ నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట రైట్ నౌ మల్టిపుల్ లాంగ్వేజ్‌లో. ఎవరు చూడకపోతే చూసేయండి. అలాగే మనకు రెట్రో మూవీ కూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నౌ. ఇది కూడా మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి. 'శుభం' మూవీ కూడా మనకైతే జియో హాట్‌స్టార్ నుంచెల్లి మాకు స్ట్రీమింగ్ అయితే కాబోతుందన్నమాట జూన్ 13థ్ నుంచెల్లి. ఇది కూడా మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూడకపోతేనే చూసేయండి. ఈ 'శుభం' మూవీ జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది జూన్ 13థ్‌న. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే నిఖిల్ గారి బర్త్‌డే అయితే ఇవాళ ఉంది కాబట్టి అందుకే మనకి నెక్స్ట్ మూవీ నుంచెల్లి ఒక అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. మన మూవీ పేరు వచ్చేసి మనకైతే 'స్వయంభూ' మూవీ అనమాట. దీంట్లో మనకైతే ఒక లుక్ అయితే రిలీజ్ చేశారు. లుక్ మాత్రం డీసెంట్ అయితే ఉంది. అలాగే మనకైతే టీజర్ అయితే తొందరనే రాబోతుందన్నమాట. మరి చూద్దాం మరి ఆ టీజర్ ఎలా ఉండబోతుందో. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు భయ్యా ఈ మూవీ కోసం? కిందైతే కామెంట్ చేయాలి. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ గారి నెక్స్ట్ మూవీ తెలుసు కదా. ఈ మూవీ నుంచి మనకు రేపు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ అయితే రాబోతుంది భయ్యా. మరి చూద్దాం మరి ఏ డేట్‌కి అయితే వస్తున్నారు ఈ మూవీ టీం వాళ్ళైతే. చూద్దాం రేపైతే. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే మనకు కలర్ ఫోటో అలాగే బేబీ తీసిన ప్రొడక్షన్ వాళ్ళు రేపైతే కల్ట్ లోడింగ్ అనేసి గేమ్స్ అయితే రాబోతుందన్నమాట. జస్ట్ టైటిల్ గేమ్స్ మాత్రమే. దీంట్లో హీరో వచ్చేసి మనకైతే కిరణ్ అబ్బవన్ గారు అయితే చేయబోతున్నారనమాట. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో. రేపైతే టైటిల్ గ్లిమ్స్ అయితే రాబోతుంది ఈ ప్రొడక్షన్ మూవీ నుంచెల్లి. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే మనకైతే ధనుష్ గారి 'కుబేరం' మూవీ మనకు జూన్ 20న అయితే రిలీజ్ అయితే కాబోతుంది వరల్డ్ వైడ్‌గా. ఆల్రెడీ మనకైతే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ సింగిల్ కూడా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయిపోయింది. అలాగే టీజర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అందుకే మనకు రేపు సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు భయ్యా. మరి చూద్దాం మరి ఆ సెకండ్ సింగిల్ ఎలా ఉండబోతుందో 'కుబేరం' మూవీ నుంచెల్లి. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ గారి 'సమరాల ఏలికట్టు' మూవీ. ఈ మూవీ మనకైతే సెప్టెంబర్ 25కి రిలీజ్ కావాలి కానీ పోస్ట్‌పోన్ అయితే చేయబోతున్నారన్నమాట. ఆల్రెడీ మనకైతే 75% దాకా షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది భయ్యా. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే 'మెగా 157' మన అనిల్ గారిదును చిరంజీవి గారిది. ఈ షెడ్యూల్ అయితే ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి మనకైతే కేరళలో అయితే ఉండబోతుంది. మనకైతే నెక్స్ట్ సంక్రాంతికి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే నవీల్ పోలిశెట్టి గారిది అప్కమింగ్ ఫిలిం 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీ నుంచి మనకైతే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు భయ్యా. సంక్రాంతికి అంటే మన జనవరి 14థ్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు వరల్డ్ వైడ్‌గా. మంచి కంటెంట్ తోటి వస్తే మటుకు సూపర్ హిట్ అయితే అయిపోతుంది భయ్యా సంక్రాంతికి అయితే. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో ఈ మూవీ అయితే. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం? కిందైతే కామెంట్ చేయాలి. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే అనుష్క గారి అప్కమింగ్ ఫిలిం 'ఘాటి' మూవీ. ఇది మనకి ఏప్రిల్ 18కి అయితే రిలీజ్ కావాలి కానీ పోస్ట్‌పోన్ అయితే చేసేసారు వీఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్ వల్ల. అందుకే మనకు జూలై సెకండ్ వీక్‌ని అయితే రిలీజ్ చేద్దామనేసి మూవీ టీం వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. జూలై సెకండ్ వీక్ అంటే కొంచెం కష్టం అని చెప్పుకోవాలి భయ్. ఎందుకంటే 'కింగ్డమ్' మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది కాబట్టి. చూద్దాం మరి ఏ డేట్‌న అయితే వస్తారో మరి 'ఘాటి' మూవీ టీం వాళ్ళైతే. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే 'హోంబలే' వాళ్ళు అలాగే మనకైతే 'రితిక్ రోషన్' కాంబో అయితే ఫిక్స్ అయిపోయింది భయ్యా. ప్రొడ్యూసర్ అండ్ హీరో. అలాగే ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇంకా రాలేదన్నమాట. చూద్దాం మరి వెయిట్ అయితే చేద్దాం. ఎలా మూవీ తోటైతే వస్తారో ఈ ప్రొడ్యూసర్ వాళ్ళైతే. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం? కిందైతే కామెంట్ చేయాలి. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే రవితేజ గారి అప్కమింగ్ ఫిలిం 'మా జాతర' మూవీ. రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు భయ్యా. మార్చ్ 27న రిలీజ్ అయితే చేయబోతున్నారు. మాకు మంచి కమ్‌బ్యాక్ ఫిలిం అయితే చాలు భయ్యా మా రవితేజ గారికైతే. చూద్దాం మరి మంచి కమ్‌బ్యాక్ ఫిలిం అవుతుందో లేదో. ఫైనల్‌గా అయితే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం? కిందైతే కామెంట్ చేయాలి. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే 'హరిహర వీరమల్లు' మూవీ జూన్ 12న అయితే రిలీజ్ అయితే కాబోతుంది వరల్డ్ వైడ్‌గా. ఆల్రెడీ మనకైతే యూఎస్ఏలో గానీ అలాగే మనకైతే నార్త్‌లో గానీ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. కానీ బిలో పార్ అయితే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి భయ్యా. దరిద్రం ఏందిరా అంటే మనకైతే వస్తుందనేసి ఒక ఫ్యాన్స్‌కు తప్ప కామన్ ఆడియన్స్‌కి అయితే ఎవ్వరికీ తెలీదన్నమాట కరెక్ట్‌గా. ఎందుకంటే వీళ్ళు చేసుకున్న ప్రమోషన్స్ భయ్యా సరిగ్గా ఒక్క ప్రమోషన్ కూడా చేయట్లేదన్నమాట. ఉన్నదే మనకైతే జస్ట్ 2 వీక్స్ మాత్రమే. టైలర్ ఎప్పుడు వస్తుందో తెలీదు. సరైన ప్రమోషన్ చేయట్లేదు. సాంగ్స్ మాత్రం అసలు పెద్ద హిట్ అయితే కావట్లేదు. అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థమైతలేదు భయ్యా.
అసలే మనకైతే పాండ్ లెవెల్‌గా అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. చూద్దాం మరి ట్రైలర్ ఎప్పుడు వస్తదో, వీళ్ళు ఎప్పుడు ప్రమోషన్ చేస్తారో, ఎప్పుడు రిలీజ్ అవుతదో మూవీ అయితే. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఫైనల్‌గా అంటే ఫైనల్‌గా 'ఓజీ' మూవీ నుంచెల్లి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సెప్టెంబర్ 25న 2025లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు భయ్యా. థర్స్‌డే రోజునైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకైతే వీకెండ్ ఆన్ తర్వాత మనకొచ్చేసి దసరా హాలిడేస్ భయ్యా. 10 డేస్ దాకా మనకైతే దుమ్ము దుమారం అయితే చేయబోతుంది 'ఓజీ' మూవీ. ఇదంతా మంచినే ఉంది. కానీ అదే డేట్‌న మనకైతే 'అఖండ పార్ట్ 2' అయితే రిలీజ్ అయితే కాబోతుంది మన బాలకృష్ణ గారి మోస్ట్ అవైటెడ్ ఫిలిం. ఇంకా అదే డేట్‌న మనకొచ్చేసి మనకు సాయి ధరమ్ తేజ్ గారి 'సమ్మరాల హేలిగట్టు' మూవీ కూడా మనకైతే రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. చూద్దాం మరి ఎంతమంది మూవీ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు, ఎంతమంది మూవీ అయితే పోస్ట్‌పోన్ అయితే చేయబోతున్నారు. కానీ లాస్ట్ ఫైనల్‌గా అయితే మనకు 'ఓజీ' మూవీ నుంచెలైతే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు 'ఓజీ' మూవీ కోసం? కిందైతే కామెంట్ డార్లింగ్స్. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే మనకు ఫ్రైడే రోజునైతే 'భైరవ' మూవీ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. మనకైతే బిలో యావరేజ్ టాక్ అయితే వచ్చిందనమాట. కానీ దాని ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఎంత వచ్చాయో తెలుసుకుందామా? మనకు వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ డేకి అయితే 2,00,00,000 దాకా అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ వచ్చి మనకైతే 3,60,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చింది. మనకు వరల్డ్ వైడ్ బ్రేకింగ్ టార్గెట్ ఏమో 17,00,00,000 దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 15,00,00,000 దాకా షేర్ వస్తే బ్రేకింగ్ అయితే అవుతుంది వరల్డ్ వైడ్‌గా. చూసుడు కొంచెం కష్టమే కనబడుతుంది. మరి చూద్దాం మరి బ్రేకింగ్ అవుతదా లేదా? కిందైతే కామెంట్ డార్లింగ్స్. ఇక మనకు ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే మనకు మే 30న 'కలేజా' రిలీజ్ అయితే చేసేసారు భయ్యా. దాని కలెక్షన్స్ గానీ, దాని ప్రీ సేల్స్ గానీ, అలాగే దాని సెలబ్రేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే జరిగినాయన్నమాట. అందుకే మనకైతే డే 1 కలెక్షన్స్ అయితే బయటికైతే వచ్చేసాయి. 6,85,00,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చింది భయ్యా. కానీ అందరం అనుకున్నాం 'గబ్బర్ సింగ్' అయితే డే 1 బీట్ చేసేసి కూర్చుంటదేమో అనుకున్నాం గానీ అస్సలు జరగలేదన్నమాట. 'గబ్బర్ సింగ్' మనకైతే డే 1 కలెక్షన్ వచ్చేసి మనకైతే 7,55,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చింది భయ్యా. మాకైతే అస్సలు మనకైతే బ్రేక్ అయితే కాలేదన్నమాట 'కలేజా'. అసలు నేను కూడా అనుకున్నా భయ్యా 'గబ్బర్ సింగ్' రికార్డ్స్ అయితే డే 1 అయితే బీట్ చేస్తదని. కానీ అస్సలు బీట్ చేయలేదన్నమాట. కానీ కంపల్సరీ మనకైతే డే 2 గానీ, డే 3 గానీ మనకైతే 10 crores అయితే కొట్టబోతుంది 'కలేజా' కలెక్షన్స్ అయితే. చూద్దాం మరి నెక్స్ట్ అయితే దేన్ని బీట్ చేస్తదో మీరేమనుకుంటాలో కిందైతే కామెంట్ డార్లింగ్స్. ఇది డార్లింగ్స్ మరి మూవీ అప్డేట్స్ అన్నమాట. చాలా మంచి మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు ఏ మూవీ అప్డేట్ నచ్చిందో కిందైతే కామెంట్ డార్లింగ్స్. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా? బాయ్ డార్లింగ్స్.